రైట్ నమస్తే. ప్రస్తుతం మనం ఈరోజు ఏదైతే సీనియర్ నటుడు కోట శ్రీనివాస్ గారు ఈరోజు చనిపోవడం జరిగింది. సో ఆయన భౌతికాయాన్ని చూడడానికైతే ఈరోజు చాలామంది ప్రముఖులు అయితే వస్తూ ఉన్నారు. సో ప్రస్తుతం మనతో మాట్లాడడానికి మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి గారు ఉన్నారు. సార్, ఈరోజు అయితే కోట శ్రీనివాస్ గారు చనిపోయిన వార్త విన్నారు, ఎట్లా అనిపించింది? అసలు మీకు ఆయనకున్న పరిచయం? చాలా బాధాకరం. మొట్టమొదటిసారిగా వారు మద్రాసు నుంచి సినీ రంగం ఈ ఫిలిం నగర్కి వచ్చినారు. అప్పటి నుంచి నాకు పరిచయం, ఇంచుమించు ఒక 40 సంవత్సరాల నుంచి. మా అన్ని ఎన్నికలలో వారు ప్రచారం చేశారు, ప్రచారం చేసి సక్సెస్ అయినాం. ఆ విధంగా ఎన్టీ రామారావుకు, చంద్రబాబు నాయుడు గారికి, రాజశేఖర రెడ్డికి, అందరు రాజకీయ నాయకులతో చాలా మంచిగా ఉండేవారు. మృదు స్వభావి, ధారాళంగా మాట్లాడేవాడు, ఫ్రెండ్షిప్ అంటే ఎక్కువ లైక్ చేసేవాడు. అటువంటి వాడు పోవడం చాలా మన 2 రాష్ట్రాలకు కూడా నష్టమే, సినీ రంగానికి కూడా నష్టమే. ఆ విధంగా అకాల మరణించడం బాధాకరం. చివరికి ఎప్పుడు మాట్లాడారు సార్? ఈ మధ్యలో మంత్స్ బ్యాక్ ఒకసారి హెల్త్ బాగాలేదు తమ్మి నాకు అని చెప్పాడు. నేను వస్తాలేనన్నాను. ఈ మధ్యలో నేను రాలేకపోయాను. ప్రొద్దున ఎర్లీ మార్నింగ్ నేను టీవీలో చూసినప్పుడు నేను చూద్దాం ఒకసారి అని చెప్పి వచ్చాను. చాలా బాధాకరం విషయం. ఏమనిపించింది ఆ వార్త వినంగానే? ఎందుకంటే ఎప్పటి నుండి మీ ఇద్దరికి పరిచయాలు ఉంది, అంటే ఎన్నో సినిమాలు చేశాడు, ఎంతో మందిని నవ్వించాడు, అలరించాడు. సో ఏమనిపించి ఇట్లా వార్త వినంగా? అటువంటి వాళ్ళు దొరకరండి మనకు. అటువంటి కామెడియన్స్ కానీ, అటువంటి వాయిస్ ఉన్నది కానీ అటువంటి వ్యక్తి కానీ మనకు ఉన్నారు. చాలామంది ఉండుండొచ్చు, వ్యక్తిత్వంగా ఎంత ఉండొచ్చు. కానీ ఆ డైలాగ్స్ వేరు, ఆ మనిషే వేరు, ఆ మనిషి ఆలోచన విధానమే వేరు. ఎక్కడ కూడా కడుపులో పెట్టుకునేవాడు కాదు. ఏది ఉన్నది కూడా ఖరాఖండిగా చెప్పే వ్యక్తి. అటువంటి వ్యక్తులు చాలా అరుదు. ఏం చెప్తుంటాడు సార్ ఎప్పుడైనా పరిచయం అయినప్పుడు కానీ? ధైర్యం చెప్పడం కానీ, ఫ్రెండ్షిప్లో చాలా షేర్ చేసుకుంటుంది. కృష్ణారెడ్డి మనిషి జీవితం పుడతాం పోతాం, కానీ మనకంటూ ఒక స్థానం ఏర్పరచుకొని 10 మందికి ఉపయోగపడాలనేవాడు. 10 మందికి ఉపయోగపడాలి. ఇలా ఏంటి ఇంతమంది వచ్చారు. కామెడీని హీరో కాదు, లేకపోతే ఇంకోటి కాదు, కామెడీని వచ్చాడు ఇందులో. మరి అటువంటి ఎంత అభిమానం ఉంటే ఎక్కడి నుంచో వచ్చారు. ట్రైన్స్, బస్సులు వస్తున్నారు. ఇంకా అటువంటి వ్యక్తి చాలా అరుదు. చాలా బాధాకరమైన విషయం. మాట్లాడుతుంటే మీ కళ్ళల్లో నీళ్ళు వస్తా ఉన్నాయి సార్. ఆ బాధ తెలుస్తూ ఉంది. దగ్గర చాలా దగ్గర అంటే అన్నదమ్ముల కంటే బాగుండేవాళ్ళం. ఈ మధ్యలో నేను బిజీ కావడం, ఆయన బిజీ కావడం జరగలేకపోయినా కానీ, బట్ వెరీ నైస్ మ్యాన్. చాలా మంచోడు, వ్యక్తిత్వం మంచిది. దేవుడు వారికి ఆరోగ్యం వారి కుటుంబానికి ఇవ్వాలని చెప్పి నేను మనసారా కోరుకుంటున్నాను.